హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందు వీడియోలో మేము మైసూర్లో చర్చ్ చూసాం కదండి. ఆ నెక్స్ట్ డే ఇదిగోండి ఇలాగా చాముండి హిల్స్కి స్టార్ట్ అయ్యాము. పైన నుంచి చూస్తుంటే ఎంత బాగుంది తెలుసా అండి. కిందకంతా వ్యూ అంతా సూపర్గా ఉంది. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మా ట్రిప్ స్టార్ట్ అయిందనమాట. ఇదిగోండి ఎంటర్ అయిపోయాము ఇక్కడికి. ఫస్ట్ రావటంతో మేము పార్కింగ్ స్లాట్ దగ్గరికి వెళ్ళాము. పార్కింగ్ అయిపోయాక ఇక్కడ అంతా చూసారు కదా, ఇది టెంపుల్ సరౌండింగ్స్ అండి. మనము కొబ్బరికాయలు లేకపోతే చీరలు ఇంకేమన్నా షాపింగ్ చేసుకోవాలన్నా కానీ అక్కడంతా కూడా ఈ విధంగా ఉంది. ఫస్ట్ ప్లేస్ మేము ఈరోజు చాముండి హిల్స్కి వచ్చామండి. దీని తర్వాత మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్. సో ఫస్ట్ అయితే చాముండి హిల్స్కి వచ్చాము. వస్తూ కూడా కొన్ని వ్యూస్ చూపించాను కదా, మనకి పైనుంచి సిటీ కూడా మంచి కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. సరౌండింగ్స్ అంతా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఎండ మాత్రం బాగా ఉందండి, మాడిపోతున్నాం అనమాట. యాక్చువల్గా సన్ స్క్రీన్ లేకుండా రావటానికే లేదండి బయటికి. అలా ఉంది క్లైమేట్. అయితే బాగా వేడుంది. అంటే సమ్మర్ కదండి మేము వెళ్ళింది కూడా. ఇదిగోండి ఇక్కడి నుంచి మన టెంపుల్కి ఎంట్రన్స్. చూసారా ఎంత రష్ ఉందో. మంచి జరిగిందండి లోపలంతా కూడా దర్శనము. అదిగోండి ధ్వజస్తంభం. అందరూ హారతి కూడా తీసేసుకోండి. ఈ విధంగా మాకు లోపలంతా కూడా దర్శనం మంచి జరిగింది. అక్కడ కనిపిస్తున్నవన్నీ అమ్మవారికి కట్టిన చీరలండి. కావాలి అంటే మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత మేము గాజులు తీసుకున్నాం. అక్కడ గాజులు ఇచ్చారనమాట పూజారి అక్కడ ఉంటే అందరికి ఇవ్వటానికి. సో నేను గాజులు తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ విగ్రహం చూడడానికి వచ్చామండి. నేను 10th క్లాస్లో వచ్చినప్పుడు చూసిన స్టాచ్యూ అనమాట. కానీ నాకేమో అది చాలా పెద్దది అన్నట్టు బాగా గుర్తు. కానీ ఇక్కడ చూస్తేనేమో కొంచెం చిన్నగా ఉంది. ఈ విధంగా మా చాముండి హిల్స్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ వెంటనే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి వచ్చేసామండి. చూస్తున్నారు కదా, బయట అంతా కూడా భలే పెట్టారండి మొక్కలన్నీ కూడా. అన్ని పూల మొక్కలు మొత్తం చూస్తున్నారు కదా. అన్ని ఫ్లవర్స్ పెట్టారు, రోజ్ ఫ్లవర్స్, అన్ని కలర్స్ ఉన్నాయండి మొత్తం. ఆ తర్వాత ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ మాకు ఎంత టైం పట్టింది తెలుసా అండి? ఇంచుమించు 3 hours పట్టింది. అంటే మీరు తొందరగా వచ్చేయచ్చు బయటికి, కానీ మేము ఒక్కొక్క ఐటెం చూసుకుంటూ అలా వచ్చేసరికి అంత టైం పట్టింది. లోపలంతా కూడా ఆ కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, అలాగా చూస్తూ ఉండిపోయాము. లోపలంతా కూడా ఆ పిల్లర్స్ కానీ ఆ పైన చూస్తుంటే భలే అనిపించిందండి. ఆ లైట్స్ పెట్టేసరికి ఇంకా అందంగా ఉందన్నమాట. అక్కడున్న వాళ్ళ ఫొటోస్, ఆ టైంలో వాళ్ళు దిగిన ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అన్నీ కూడా పెట్టారు. ఇంకేముంది, మేము ఒక్కొక్క ఫోటో దగ్గర ఆ పేరు చదువుకుంటూ అలాగా వచ్చామన్నమాట. అందుకోసమే చాలా టైం పట్టింది. ఇక్కడ అంతేనండి, మొత్తం ఫొటోసే ఉన్నాయి ఈ పార్ట్ అంతా కూడా. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన కొన్ని వస్తువులు ఇలాగా ఎగ్జిబిట్ చేశారు. మళ్ళీ మేము ఇలా హాల్ దగ్గరికి వచ్చాము. అయితే మా పొట్టిది ఊరుకోదు కదా, మధ్యలోకి వెళ్తాను అనుకుంటూ వెళ్ళింది. యాక్చువల్గా అయితే ఎంట్రీ లేదు. అది వెళ్తూ మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్ళింది. కానీ ఫ్లోర్ అంతా పాడైపోతుందండి, అంటే చాలా పాతది కదా. భలే ఉంది కదండి చూస్తుంటే. ద్వారంకి అటు ఇటు పెట్టారనమాట. ఎంతమంది ఉండేవాళ్ళో మరి ఇలాగా
ప్యాలెస్లో. అప్పటి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటండి, నిజమేనా అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు యూస్ చేసిన చైర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఈ ఫ్లోర్ చూసాక అనిపించిందండి, మామూలుగా ఒక్కొక్క చిప్ పెట్టి వాళ్ళు ఈ ఫ్లోర్ చేయడానికి వాళ్ళకి అమ్మో ఎంత టైం పట్టిందో కదా. ఏదన్నా కానీ హార్డ్ వర్క్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇదిగోండి ఈ ప్యాలెస్ చూస్తే తెలిసింది ఎంత కన్స్ట్రక్షన్కి వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఇప్పుడు మనమందరం ఆ కన్స్ట్రక్షన్ అంతా చూడగలుగుతున్నాము. చాలా మంచిగా అనిపించిందండి. తప్పకుండా మీరు ఒకవేళ మైసూర్ చూడలేదు అనుకుంటే ట్రిప్ ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఈ ప్లేస్ అంతా కూడా నాకు తెలిసి ఎట్లాగా గ్రౌండ్లో గేమ్స్ అని లేకపోతే ఏమన్నా ఉంటే ఇక్కడ అంతా కూర్చొని చూసేవాళ్ళేమో. ఇంకా మొత్తము ఇంకా ప్యాలెస్ అంతా ఇలాగనే ఉందండి, ఆ పిల్లర్స్ తోటి ఇలాగనే అలా చూస్తూ ఉండిపోయాము. ఇంకా మాకు ఇంకో ట్రిప్ ఉంది కదా, మేము మళ్ళీ బృందావన్ గార్డెన్స్ కూడా వెళ్ళాలి. సో ఇంకా స్టాప్ చేద్దాం అనుకుంటూ ఇంకా మేము వచ్చేసామన్నమాట. బయటంతా కూడా షాపింగ్ ప్లేస్ కూడా ఉంది. ప్యాలెస్ బయట ఇదిగోండి ఇలా ఉందండి, పెద్ద పెద్ద చెట్లతోటి భలే ఉంది. మేము వెళ్ళేటప్పుడేమో బాగా ఎండ ఉంది కదండి, మాడిపోయాము. అయితే ఏంటి అంటే ఇంకా మేము చాలాసేపు ఉండేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చల్లబడిపోయింది వాతావరణం. కానీ భలే ఆకలేసిందండి. ఏంటంటే ఇంత టైం ఉంటాం అనుకోలేదు, కానీ ఆ ప్యాలెస్ చూస్తుంటే రాబుద్ది అవుతుందండి మనకి. చాలాసేపు ఉండిపోయాం కదా, ఇంకా ఆకలి అనమాట. ఇంకా వెంటనే మేము హోటల్కి వెళ్ళిపోయాం. అక్కడ మేము లంచ్ అవ్వంగానే ఇదిగోండి బృందావన్ గార్డెన్స్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదేనండి వే, దారంతా చూసారా మంచి పొలాలతోటి ఉంది. ఇంకా మంచి టైంలో వెళ్తున్నాం కాబట్టి ఫౌంటైన్స్ అవన్నీ కూడా మంచి కనిపిస్తాయి అనుకుంటూ మాట్లాడుకుంటూనే మేము బృందావన్ గార్డెన్స్కి వచ్చాము. ఇదంతా కూడా పార్కింగ్ అండి, మంచిగా పెట్టారు పార్కింగ్. ఎన్ని వెహికల్స్ అయినా కానీ అక్కడ ఫిట్ అయ్యేలాగానే ఉంది ప్లేస్. అమ్మో ఇంతమంది ఉన్నారు లోపల, ఎలాగా రష్ ఉంటుందేమో, బాగా క్రౌడ్గా ఉంటుందేమో అనుకున్నాం. కానీ అంత పెద్ద గార్డెన్ అండి, ఇంకా చాలామంది వచ్చినా కానీ సరిపోతారు, అంత స్పేషియస్గా ఉంది. బృందావన్ గార్డెన్స్కి వచ్చామండి. మైసూర్ ప్యాలెస్కి వెళ్ళామా, అక్కడ తిరిగేసరికి మా పని అయిపోయింది. ఎండ కూడా ఉంది అక్కడ బాగా, బయట కూడా తిరిగాం కదా, బాగా ఆకలేసేసింది. అమ్మా ఎట్లా ఇంకా తినే వెళ్ళాలి బృందావన్ గార్డెన్స్కి అనేసి అనుకొని మంచిగా ఒక రెస్టారెంట్ చూసి బాగా కుమ్మేసాం. పెద్ద వర్షం అక్కడ మైసూర్లో, అలాగే మేము 1 hour స్టక్ అయిపోయాం అక్కడే రెస్టారెంట్లో. ఆ తర్వాత బయలుదేరాము, బృందావన్ గార్డెన్స్కి వచ్చాము. బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఎలా అనుకున్నామంటే ఊటీ నుంచి వచ్చాం కదా, సేమ్ అలాగనే ఉంటుంది, ఆ ఫ్లవర్స్ ఆ గ్రీనరీ అదే కదా అనేసి అనుకున్నాం. కానీ టోటల్ డిఫరెంట్గా ఉంది, మంచిగా ఫౌంటైన్స్ తోటి చాలా బాగుంది. యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ మేము రీల్స్ చేస్తాం. సో మంచిగా అనిపిస్తుందండి క్లైమేట్ అంతా కూడా. నేను మీకు చూపిస్తాను ఒకసారి మొత్తం. తర్వాత అటువైపు మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంది, అటు సైడ్ అనమాట. ఫస్ట్ గార్డెన్ చూసేసుకున్న తర్వాత ఫౌంటైన్. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదండి, ఎంత మంచిగా అనిపించిందంటే చల్లగా ఉంది. ఆ వాటర్, ఆ ఫౌంటైన్స్ చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉంది అంటే చాలా మంచిగా అనిపించింది. మేము అలసిపోయినదంతా కూడా మర్చిపోయామన్నమాట. నడుస్తూనే ఉన్నాం, చెప్తున్నాను కదండి, ఎంత నడుస్తున్నా మాకు కాలు నొప్పులు లేవు, ఏమీ లేవు. చూడండి ఇంత పెద్ద గార్డెన్, ఎంతమంది అయినా సరిపోతారు కదా.
ఇక్కడ మేము మంచిగా 2 hours పైనే ఉన్నామండి. చీకటి పడిపోయింది, తర్వాత లైట్స్ వేశారు, మంచిగా టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా గడిచిందనమాట మా ఆ ఈవినింగ్ అంతా కూడా. పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారు, అటు ఉరకటం ఇటు ఉరకటం, వాళ్ళతో పాటు నేను కూడా ఆడేశాను. కొంచెం చీకటి పడంగానే లైట్స్ వేశారండి. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది అంటే, ఇదిగోండి ఆ ఫాల్ దగ్గర అంతా కూడా లైట్స్ వేసేసరికి చాలా భలే అనిపించింది. ఇదిగోండి మా పొట్టిది ఫొటోస్ దిగుతుంది. ఇంకంతే మెల్లిగా లైట్స్ వేసే టైం వచ్చింది, అదిగోండి వేసేసారు. డిఫరెంట్ కలర్స్ అండి లైట్స్, చూడండి, రెడ్, గ్రీన్, పర్పుల్, అన్ని కలర్స్ తోటి లైట్స్ భలే అందంగా ఉందన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. బృందావన్ గార్డెన్స్ డిఫరెంట్గా అనిపించింది. ఆ ఊటీ క్లైమేట్, దాని నుంచి బయటికి వచ్చాక అదొక అందము, అలాగనే ఇది చూస్తుంటే ఇది ఇంకొక అందం. కాకపోతే మా శశాంక్ కూడా వస్తే బాగుండు అనేసి అనుకున్నాం, కానీ ఇంకా వాడు ఊటీ నుంచే బ్యాక్ వెళ్ళిపోయాడు కోయంబత్తూరుకి. ఇంకా మేము 4 వచ్చామన్నమాట. మంచి టైం స్పెండ్ చేసాము. ఇంకా అయిపోయిందండి మా బృందావన్ గార్డెన్స్ ట్రిప్. ఆ తర్వాత మేము నైట్ హాల్ట్ మైసూర్లోనే ఉన్నాము. నెక్స్ట్ డే ఏం చేసాము అంటే శ్రీరంగపట్నంకి వెళ్ళాం. రంగనాథ స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పేసి. అదిగోండి, వెల్కమ్ టు హిస్టారికల్ శ్రీరంగపట్నం. ఇక్కడ మేము రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నాము. యాక్చువల్గా అయితే మేము అనుకున్న ప్లాన్లో ఈ ప్లేస్ లేదండి, కానీ మైసూర్లో తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. ఆన్ ది వేనే కదా, బెంగళూరుకి వెళ్ళే దారిలోనే అనమాట. మంచిగా టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు అని చెప్పారు. అలాగనే అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. నిజంగానే చాలా మంచిగా అనిపించిందండి. మన దగ్గర ఇలాంటి టెంపుల్స్ అన్నీ తక్కువ కదా, ఇలాగ మొత్తం పిల్లర్స్ తోటి రాతి స్తంభాలతోటి ఉండటం మెయిన్గా. సో మంచిగా అనిపించింది. ఇంకా మేము ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోయాము. బెంగళూరు నుంచి బ్యాక్ హైదరాబాద్ అనమాట. అలా కొంచెం తీసానండి వీడియో, ఎక్కువ తీయలేదు నేను. తర్వాత ఇదిగోండి మంచిగా తులసి ఆకు ప్రసాదం తీసుకొని స్టార్ట్ అయ్యాం. శ్రీరంగనాథుని పాదాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఇలా జరిగిందండి మా మైసూర్ అలాగనే శ్రీరంగపట్నం ట్రిప్. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.